హిందువులు బలహీనపడితే ఏమవుతుంది? ఆ మధ్యన కాంగ్రెస్ తయారు చేసిన చట్టం తరహాలో అది బీజేపీ ఆపింది కాబట్టి సరిపోయింది గానీ 2014కి ముందు ఏదైతే హిందువులు గుళ్ళో పూజ చేసుకోవాలన్నా, ఇంట్లో పూజ చేసుకోవాలన్నా, భజన చేసుకోవాలన్నా, పెద్ద శబ్దం రావాలన్నా, మైకు పెట్టుకోవాలన్నా, పక్కనున్న ముస్లింల నుంచి ఎన్ఓసి, దగ్గరలో ఉన్న క్రైస్తవుల నుంచి ఎన్ఓసి తీసుకోవాలి. చర్చికి, మసీదుకైతే అవసరం లేదంటూ ఒక దిక్కుమాలిన చట్టాన్ని ఏదైతే తయారు చేసుకొని మన నెత్తిన రుద్దాలనుకుందో, ఆ పరిస్థితి వచ్చేసుండేది మన కర్మకాలి. మన అదృష్టవశాత్తు ఆ రోజున బతికిపోయాం. ఇప్పుడు టర్కీ ఒకప్పుడు క్రైస్తవ దేశం. సుదీర్ఘకాలపు క్రైస్తవ దేశం. ఎర్డోగన్ అనేవాడొచ్చి క్రిస్టియానిటీని తొక్కేసి క్రైస్తవుల్ని క్రమంగా మత మార్పిళ్ళకి గురిచేసి బైజంటైన్ వర్గాన్ని వేధించి దారుణాతి దారుణంగా ఇబ్బంది పెట్టి క్రమంగా దాన్ని ఇస్లామిక్ దేశంగా ప్రకటించి అక్కడ క్రిస్టియన్స్‌కి సంబంధించినటువంటి అతి పెద్ద చర్చిని కూడా మసీదుగా మార్చేసి ముందు మ్యూజియం, ఆ మ్యూజియం నుంచి చర్చ్ మసీదుగా మార్చేసినటువంటి వేళ ఇప్పుడు టర్కీలో క్రిస్టియానిటీని నిషేధించారు, క్రైస్తవాన్ని నిషేధించారు, క్రిస్మస్ నిషేధించారు. ఏంటయ్యా అంటే టర్కీలో ఉన్నటువంటి స్టూడెంట్స్ క్రిస్మస్ ట్రీస్‌ని ఇస్తాంబుల్ యూనివర్సిటీలో ఇస్తాంబుల్ అనేది తెలుసు కదా! వాళ్ళ రాజధానికి సంబంధించి అక్కడ యూనివర్సిటీలో క్రిస్మస్ ట్రీస్‌ని వరుసగా పెడుతూ ఉంటే దాన్ని క్యా ఇది టర్కీ అనేది ముస్లిం దేశం. మీరు అది సెలబ్రేట్ చేయడానికి వీల్లేదంటూ అక్కడ ఉన్నటువంటి ముస్లిం విద్యార్థులు అడ్డుపడి గొడవకి దిగటం, వాళ్ళకు అనుకూలంగా ప్రభుత్వం, పోలీసులు వ్యవహరించడం అన్నటువంటిది పరిస్థితి ఏంటన్నది అర్థం పడుతుంది. భవిష్యత్తులో గనక ఇక్కడ కూడా హిందూ వ్యతిరేక ప్రభుత్వాలు వస్తే అర్జెంటుగా ఇప్పటికే కసితో రగిలిపోతున్నటువంటి హిందువులని తొక్కేయాలి, నాశనం చేసేయాలి, అవసరమైతే అయోధ్య గుడిని కూల్చేయాలి, బాబర్ కట్టడాన్ని కట్టాలి అని కోరుకుంటున్నటువంటి వాళ్ళు రెచ్చిపోయే ప్రమాదం వెంట పడుతుంది.